హోలీ పండుగకు ముందు రోజు రాత్రి నిర్వహించే కామదహనం కేవలం అగ్నిని వెలిగించే సాంప్రదాయం మాత్రమే కాదు, మనలోని అహంకారం, చెడు ఆలోచనలు దహించాలనే ఆధ్యాత్మిక సంకేతం కూడా. పురాణాల ప్రకారం విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడిని అంతం చేయాలనే ఉద్దేశంతో అతని అత్త హోలిక ప్రహ్లాదుడితో సహా అగ్నిలోకి ప్రవేశిస్తుంది. కానీ భక్తి ముందు అగ్ని కూడా ఓడిపోతుంది. హోలిక దహనమై ప్రహ్లాదుడు రక్షించబడతాడు. అందుకే చెడుపై మంచి గెలిచిన రోజుకు గుర్తుగా హోలిక దహనం జరుపుతారు. మరో కథలో దేవతల కోరికతో మన్మధుడు తపస్సులో ఉన్న పరమశివుడిపై పూలబాణం సంధించగా తపస్సు భంగం కలిగిందని శివుడు తన మూడో నేత్రంతో మన్మధుణ్ణి దహిస్తాడు. దీని వెనుక స్పష్టమైన సందేశం ఉంది. నియంత్రణ లేని కోరికలు మనస్సును తప్పుదారి పట్టిస్తాయి. కామదహనం అంటే కోరికలను నాశనం చేయడం కాదు, వాటిపై నియంత్రణ సాధించడం. హోలీ ముందు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా మనలోని అసూయ, కోపం, ద్వేషం అన్నిటినీ అగ్నికి సమర్పిస్తున్నామని అర్థం చేసుకోవాలి. కొత్త ఆలోచనలు, పవిత్రమైన మనసుతో జీవితాన్ని ప్రారంభించాలని కోరుకోవడమే హోలికా దహనం వెనుక ఉన్న అసలైన పరమార్థం.